నువ్వు ఏ రోజు జన్మించాలో, ఎవరి కడుపులో జన్మించాలో, ఎంత వెయిట్తో జన్మించాలో, ఏ అవయవాలతో జన్మించాలో, ఏ రోజు జన్మించాలో, ఏ ప్రాంతంలో జన్మించాలో, ఏ జిల్లాలో జన్మించాలో ఇవన్నీ రాస్తూ ఎన్ని రోజులు నువ్వు బ్రతకాలో కూడా నువ్వు పుట్టక ముందే రాశాడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసి ఉన్నది. మించజాలని, అలాని గమనించండి, మించజాలని వయో పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. ఒక గీత గీసి అది సెట్ చేసిన తర్వాత ప్రపంచంలో 100 డాక్టర్లను తీసుకొచ్చిన, ప్రపంచంలో వైద్య రంగమంతా ఒక్కసారి దింపి నీ పలుకుబడి తెచ్చి పక్కన పెట్టిన, బెస్ట్ డాక్టర్స్ తెచ్చి నువ్వు దింపిన, దేవుడు గీసిన వయో పరిమితిని ఒక్క సెకండ్ కూడా దాటలేవు. ఎందుకు మరణించాడు తెలుసా నీ నాన్న? ఎందుకు మరణించాడు తెలుసా నీ తల్లి? ఎందుకు మరణించాడు తెలుసా నీ సహోదరుడు? ఎందుకు చనిపోయాడు నీ కుమారుడు? ఎందుకు చనిపోయింది నీ కూతురు? కారణం ఏంటంటే నీతిమంతులు కొనిపోబడుచున్నారు. ఎవరికి తెలియదు. ఎందుకు తెలుసా? కీడు చూడకుండా, ఈ భయంకరమైన దినాలు చూడకుండా దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఎలా ఉండాలి మన మరణం అంటే, మనం కన్ను మూసి పరలోక రాజ్యం వెళ్తున్నప్పుడు, మన ఆత్మ చిరాగృహానికి వెళ్తున్నప్పుడు దేవుడు లేచి నిలబడాలి. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ ఎ రైచస్ మ్యాన్. కాదంటారా? అందుకొరకే నేను సొలొమోను అంటాడు, నా కార్యారంభం కంటే నా కార్యాంతము శ్రేష్టంగా ఉండాలి ప్రభువా. ఈ ప్రార్థన చేయి, మంచిది.